హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేదార్ ఎక్కడికో రాత్రిపూట బయటికి వెళ్ళి ఉంటాడు. అప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఉన్నట్టుండి కేదార్ చుట్టూ కూడా కార్లన్నీ ఆగేసి లైటింగ్ అంతా కూడా కేదార్ మీద పడేస్తూ ఉంటాడు. దాంతో ఎవరా ఇలా చేస్తుంది అని కేదార్ అరుస్తూ ఉంటాడు. అప్పుడే కేదార్ని రౌడీలు వచ్చేసి కుమ్మేస్తూ ఉంటారు. యువరాజ్ అయితే కారులో దిగి ముఖానికి కేదార్ని కొట్టడానికి వస్తూ ఉంటాడు. కేదార్ తలపైన కర్రతో గట్టిగా కొడతాడు. మొదట్లోనేమో కేదార్ చాలా దెబ్బలే తింటాడు. తర్వాత కేదార్ తేరుకొని వాళ్ళని తిరిగి కుమ్మేస్తూ ఉంటాడు. అయితే యువరాజ్ ఇదంతా చేస్తున్నాడని కేదార్కి అర్థమైపోతుంది. రే యువరాజ్, నువ్వేనా ఇలా చేస్తుంది అని కేదార్ అడగటంతో యువరాజ్ ఒక్కసారిగా అక్కడి నుండి పరుగులో పెడుతూ పారిపోతూ ఉంటాడు. రే యువరాజ్, ఆగురా, ఆగు అని కేదార్ పిలుస్తూ ఉంటాడు. అయితే యువరాజ్ అప్పటికి పారిపోయి ఉంటాడు. తర్వాత కేదార్ ఇంటికి వచ్చేసి కాఫీ కప్పు పట్టుకు వెళ్తూ ఉంటే, కాఫీ అడిగితే నేను ఇచ్చేవాడిని కదా కేదార్, నువ్వెందుకు పెట్టుకున్నా అని దాత్రి అడుగుతూ ఉంటే, ఇది నా కోసం కాదు దాత్రి, నా తమ్ముడు కోసం, యువరాజ్ కోసం అని కేదార్ వెళ్తాడు. అదేంటి ఎప్పుడు లేనిది కేదార్ ఇలా యువరాజ్ కోసం కాఫీ పెట్టుకు వెళ్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది, ఆగు కేదార్ అని రాత్రి కూడా వెనకాల పెడుతూ ఉంటుంది. అప్పుడే నిద్రపోతున్న యువరాజ్ గదిలోకి కాఫీ పట్టుకుతో కేదార్ వెళ్ళి కడిగి పెట్టేస్తాడు. కేదార్, ఏం చేస్తున్నావు, తలుపు తెరవు అని రాత్రి పిలుస్తున్నా కూడా కేదార్ తలుపు తెరవకుండా నిద్రపోతున్న యువరాజ్ దగ్గరికి వెళ్ళి చిటికెలు వేసి లేపటంతో ఒక్కసారికి యువరాజ్ ఉలిక్కిపడి కేదార్ని చూస్తూ ఉంటాడు. కేదార్ ఇక యువరాజ్ గొంతు పట్టుకొని నులిమేస్తూ ప్రాణాలు తీయటానికి కేదార్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే నిషి యువరాజ్ గది దగ్గరికి అయ్యో కేదార్ లోపల ఏం చేస్తున్నాడో అర్థం కావటం. ఇప్పుడేమో నిషి ఇక్కడికి వస్తుంది. లోపల యువరాజ్ గదిలో కేదార్ని చూసి ఇంకేమైనా ఉందా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటే, అక్కడేమో కేదార్ యువరాజ్ గొంతు బాగా గట్టిగా పట్టుకొని ప్రాణాలు తీసేస్తూ ఉంటాడు. అసలు కేదార్కి ప్రాణాలు తీసేంత కోపం ఎందుకు వచ్చింది, ఇప్పుడు యువరాజ్ ప్రాణాలు పోతాయా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.